కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదని అంటారు కదా! ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ, ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇందులో ముందు మనం ఆధ్యాత్మిక కారణం తెలుసుకుందాం. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రియమైన నెల. ఈ నెలలో దీపారాధనలు, స్నానాలు, వ్రతాలు, దానాలు చేసేవారికి అనేక పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలంలో మనం శరీరం, మనసు, ఆత్మ శుద్ధి చేసుకోవాలని చెబుతున్నాయి. మాంసాహారం తినడం వల్ల తమోగుణం అంటే అలసట, కోపం, అజ్ఞానం పెరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక సాధనను అడ్డంకి. అందుకే భగవంతుణ్ణి పూజ చేసే ఈ పవిత్ర మాసంలో మాంసాహారం తినవద్దని చెప్పుతారు. శాస్త్రీయంగా చూసినట్టయితే కార్తీక మాసం అంటే సాధారణంగా ఆశ్వయుజ, మార్గశిర కాలం అంటే శీతాకాలం మొదలు కావడం. ఈ సమయంలో జీర్ణశక్తి కొంచెం బలహీనంగా ఉంటుంది. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి శరీరానికి భారంగా ఉంటుంది. దీనివల్ల కడుపులో సమస్యలు, అలసట, కొలెస్ట్రాల్ పెరగడం లాంటి సమస్యలు రావచ్చు. అందుకే ఈ కాలంలో తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవడం శరీరానికి మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. పర్యావరణం మరియు జీవరక్షణ కూడా కారణం. ఈ సమయంలో పక్షులు, జంతువులు జననం లేదా సంభవ కాలంలో ఉంటాయి. వాటిని చంపడం లేదా వాటి మాంసం తినడం వల్ల జీవహింస పాపం అవుతుంది. అహింస పరమో ధర్మః అని మన శాస్త్రాలు చెబుతాయి. అందుకే ఈ మాంసంలో జీవహింస చేయకూడదు. కార్తీక మాసంలో ధ్యానం, జపం, దీపారాధన వంటి చేస్తే పుణ్యఫలం 100 రెట్లుగా పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాంసాహారం తినడం వల్ల ఈ ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ తగ్గిపోతుంది. అందుకే వద్దని చెబుతారు. కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదు. సాత్విక ఆహారం తినాలి. ఉపవాసం, దీపారాధనం లాంటి భక్తి చెయ్యాలి. అప్పుడు శరీర శుద్ధి ప్లస్ మనసు శాంతి, అలానే ఆధ్యాత్మిక శక్తి అన్ని పెరుగుతాయి.